అప్పడం రాజ్యంలో సెలబ్రిటీల రచ్చ. అప్పడం రాజ్యంలో సెలబ్రిటీలు దిక్కుమాలిన ఆటలకు ప్రమోషన్ ఎలా చేశారు? రక్షక భటులకు దొరికిపోయిన తర్వాత సెలబ్రిటీలు ఏమన్నారు? దిక్కుమాలిన ఆటలకు ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలకు ఎలాంటి శిక్షలు పడ్డాయి? చూడండి, చందమామ కథ. అప్పడం రాజ్యంలో సెలబ్రిటీల రచ్చ. అప్పడం అనే రాజ్యంలో జపాకి, లపాకి, చపాకి, తుపాకి అనే ఆడలేడీ సెలబ్రిటీస్ ఉండేవారు. అలాగే జంబోరా, లంబోబే, డుంబూబా, లకూడే అనే మగ సెలబ్రిటీస్ ఉండేవాళ్లు. వీళ్లు సీరియల్స్, బెగ్గర్ బోస్ లాంటి రియాలిటీ షోలు, రకరకాల టీవీ ప్రోగ్రాంలో నటించడం, రకరకాల వీడియోలు చేయడం ద్వారా పాపులర్ అయ్యారు. జనంలో క్రేజ్ సంపాదించుకున్నారు. వీళ్ల క్రేజ్ చూసి ఆటల పేరుతో జనం చెవులో పూలు పెట్టే కొందరు మోసగాళ్లు వీళ్ల చేత తాము చేసే మోసాలకి ప్రచారం చేయించుకోవాలని భావించారు. వీళ్ళకి బోలెడంత డబ్బులు ఆఫర్ చేశారు. దాంతో వీళ్ళు ఎగిరి గంతేసి వాళ్ల మోసాలకి ప్రచారం చేశారు. వీళ్ళు ఏ రకంగా ప్రచారం చేశారంటే, జపాకి తన ప్రకటన వీడియోల్లో ఇలా సింపుల్ గా ఆడుకుంటే చాలు, మీ జీవితం ఓ హైవేలో కార్ లాగా రయ్యమంటూ దూసుకెళ్తుంది అంటూ చెబుతూ ఉండేది. లపాకి ఏమో, ఈ ఆటలో ఒక్కసారి గెలిస్తే మీ ఖాతాలో లక్షలే లక్షలు, కోట్లే కోట్లు అనేది. ఒక్క క్లిక్ తో కోటీశ్వరుడవచ్చు అనే భ్రమ కలిగించేలా చెప్పేది. చపాకి అయితే సమయం ఆగదు, డబ్బు కూడా అంటూ ఆ ఆటల యాడ్స్ లో తళతళ మిలమిలా మెరిసేది. తుపాకీ పాప అయితే ఇది జస్ట్ గేమ్, ఈ ఎంజాయ్ చేసేయండి అంటూ అమాయక జనం ఆ మోసపు ఆటల మాయలో పడేలా చేసేది. మగ సెలబ్రిటీలు కూడా తక్కువేం కాదు. జంబోరా, ఇంకా వెయిటింగ్ ఏంటి బ్రో, మనం కూడా కాసుల వర్షంలో తడుద్దాం అంటూ యాడ్స్ లో చెప్పేవాడు. లంబోబో ఏమో, నువ్వు గెలిస్తే నువ్వు మామూలు మనిషివి కాదు, ఎక్కడికో వెళ్లిపోతావు అంటూ ప్రచారం చేసేవాడు. మా సెలబ్రిటీ లైఫ్ కూడా దీనివల్లే ఈ రేంజ్ లో అదిరిపోతోంది అంటూ తప్పుడు సందేశాన్ని సమాజంలోకి పంపేవాడు. డుంబూబా తనదైన స్టైల్లో, గెలిస్తే మాత్రమే కాదు, ఓడినా అది లక్, ఓడినా ఎంజాయ్మెంట్ నీ సొంతం, చాలా మంది లైఫ్ మార్చుకున్నారు, నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు బ్రో అంటూ ప్రచారం చేసేవాడు. లకూడే, దురదగా ఉంటే గోక్కోవాలి, డబ్బులుంటే ఇలాంటి ఆటలు ఆడాలి, ఇది ట్రెండ్, మనం వెనక్కి తగ్గుతామా, తగ్గేదేలే అంటూ యువతను సదరు మోసపు ఆటల వైపు లాగాడు. పైగా వీళ్ళందరూ ముదిరిపోయిన నటులు కదా, జనాన్ని మోసం చేసి ఎక్స్ప్రెషన్లు ఇచ్చి బుట్టలో పడేలా చేసేవాళ్లు. ఈ ప్రచారాల వల్ల చాలా మంది ఈ దిక్కుమాలిన ఆటలు ఆడారు, తమ జీవితాలు నాశనం చేసుకున్నారు. అప్పులు, నష్టాలు, కుటుంబ విభేదాలు, చివరికి మరణాలు కూడా సంభవించాయి. అయితే రక్షక భటులు ఈ సెలబ్రిటీల పాపాల గుట్టుని రట్టు చేశారు. వీళ్లకి తగిన శిక్షలు విధించేలా న్యాయపరంగా చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారం ఏదో తమ కొంపలు ముంచేలా ఉందని అర్థం చేసుకున్న కొంతమంది సెలబ్రిటీలు భారీ స్థాయిలో నటన కురిపించేస్తూ వీడియోలు విడుదల చేశారు. ఎంత జరుగుతుందని తెలియక ఆ ప్రకటనలో నటించాను, నేను సంప్రదాయని అని కొందరు చెబితే, అది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం చేసింది, ఇప్పుడు మాత్రం నేను సుప్పిని అని మరికొందరు చెప్పారు. అది పెద్ద తప్పే, మమ్మల్ని క్షమించండి, నేను 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 శుద్ధపోసని అంటూ మరొకళ్ళు మొసలి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకొకళ్ళైతే పెద్ద పెద్ద స్టార్స్ ఇలాంటి వాటికి ప్రచారం చేస్తున్నారు, నేను చేయకూడదా, ఏదో ఒకసారి పొరపాటైపోయింది, ఇంకెప్పుడు ఏంలే అన్నాడు. అయితే జనాలు మాత్రం వీళ్ళ మాటల్ని నమ్మలేదు. అలాగే రక్షక భటులు కూడా వీళ్లను వదల్లేదు. ఎందుకంటే చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. మొత్తానికి వీళ్ళకి ఎలాంటి శిక్షలు విధించాలో అప్పడం రాజ్యాధినేతలు నిర్ణయించారు. ఎవరెవరికి ఎలాంటి శిక్ష విధించారో ఆ శిక్షల పేర్లేమిటో, ఆ శిక్షలు ఎలా ఉంటాయో చూద్దాం. జపాకి విధించిన శిక్ష పేరు దొడ్లో డొబడొబా. ఈమె అప్పడం రాజ్యంలో ఉన్న సి సెంటర్ సినిమా థియేటర్లకు వెళ్లి అక్కడ ఉన్న టాయిలెట్లు క్లీన్ చేయాలి. ఆ టాయిలెట్లు క్లీన్ చేయడానికి వాడే మెటీరియల్ ఖర్చంతా జపాకీనే భరించాలి. లపాకి విధించిన శిక్ష పేరు రోడ్డు మీద రంబోలా. ఈమె ఓ 4 రోజుల పాటు రోజుకో చౌరస్తాలో నిలబడి, నేను మైండ్ లేని ముదనష్టపదాన్ని, అందుకే ఇలా దిక్కుమాలిన ఆటలకి ప్రమోషన్ చేశాను అని కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్పాలి. చపాకీకి విధించిన శిక్ష పేరు మురికి వస్త్రం. ఎప్పుడు తళతళలాడే కాస్ట్యూమ్స్ వేసుకునే చపాకీ 2 ఏళ్ల పాటు సెకండ్ హ్యాండ్ మురికి బట్టలు కట్టుకోవాలి.
తుపాకీకి విధించిన శిక్ష పేరు పాచిపతాస్త్రం. ఇంట్లో ఏనాడు ఒక్క స్పూను కూడా శుభ్రం చేసి ఎరగని తుపాకీ మహాతల్లి 4 ఏళ్ల పాటు 10 ఇళ్లలో పాచి పని చేయాలి. ఇక జంబోరాకి విధించిన శిక్ష పేరు కాసుల కణకణ. కాసుల వర్షం అని చెప్పి ప్రచారం చేసిన పాపానికి జంబోరా బిచ్చగాడి గెటప్ వేసుకుని సంవత్సరం పాటు రైల్వే స్టేషన్ లో అడుక్కోవాలి. లంబోరాకి విధించిన శిక్ష పేరు స్థాన అపభ్రంశం. ఎక్కడికో వెళ్లిపోతారని చెప్పి జనాన్ని రెచ్చగొట్టిన లంబోబో 2 ఏళ్ల పాటు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లకూడదు. పొరపాటుగా ఇంటి బయటికి అడుగు పెడితే శిక్ష ఇంకో 2 ఏళ్లు పెరుగుతుంది. డుంబూబాకి విధించిన శిక్ష పేరు గార్ధభాసనం. డుంబూబా సొంతగా ఒక గాడిదని కొనుక్కొని ఎక్కడికి వెళ్లినా దాని మీదే వెళ్లాలి. గాడిద మెడలో దీనికి నాకు తేడా లేదు అనే బోర్డు తగిలించాలి. లకూడేకి విధించిన శిక్ష పేరు చెల్రాబై. ఈ శిక్ష ఎలా ఉంటుందంటే సంవత్సరం పాటు ఎక్కడికి వెళ్లాలన్నా రోడ్డు మీద నడుస్తూనే వెళ్ళాలి. నడుస్తున్నప్పుడు తన చెంపలు తనే వాయించుకోవాలి. జనానికి తానే కోడిగుడ్లు టమాటాలు సప్లై చేసి వాటిని తన మీద విసిరించుకోవాలి. ఇలా వీరి పాపానికి తగిన శిక్షలు వేయబడ్డాయి. కాలక్రమేణా వీరు తమ తప్పును అర్థం చేసుకుని ఇకపై నిజాయితీగా బతుకుతాం అంటూ మారిపోయారు. వీళ్లు అనుభవించిన శిక్ష చూసిన తర్వాత అప్పడం రాజ్యంలో సెలబ్రిటీలు ఎవరు దిక్కుమాలిన ఆటలకు ప్రచారం చేసే సాహసం చేయలేదు.